అయ్యో వణుకుతున్న చేతులు. బాగోదా? జనరల్గా మిమ్మల్ని ఎండగా ఉంది కదా ఏమైనా తాగుతారా అని అడిగితే మీరైతే ఏం సమాధానం చెప్తారు? నేనైతే బటర్ మిల్క్, లెమన్ సోడా ఆ టైప్లో చెప్తాను. కానీ తాతగారు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. అదేంటో తెలియాలంటే వీడియో కంటిన్యూ చేయండి. తాతగారి కోసం ఏమైనా చల్లగా తీసుకొద్దామని అతనిని అడిగాను, షాప్ ఎక్కడ ఉంటుంది అని. తాతగారు ఇలా 1 కిలోమీటర్ వెళ్తే వస్తుంది అని అన్నారు. వెంటనే ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు, లేట్ అయిపోతే వెళ్ళిపోతా అని. వెంటనే నేను జెట్ స్పీడ్లో వెళ్ళి తాతగారి కోసం ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి సైడ్కి ఆపా. టీ టైం కనిపించింది, టైం చూసా, లంచ్ టైం అయింది. తాతగారు బొజ్జ నిండా భుజిస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే మళ్ళీ తాతగారు అన్నమాట గుర్తొచ్చింది. అదేనండి, లేట్ అయితే వెళ్ళిపోతా అన్నారు కదా, అది గుర్తొచ్చింది. కాస్త ముందుకు చూస్తే సైడ్లో మీల్స్ అమ్ముతున్నట్టు కనిపించింది. ముందుకు వెళ్ళా. వీడియో స్టార్టింగ్లో తాతయ్య గారు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు అని చెప్పాను, గుర్తుందా? అది నాకు గుర్తొచ్చి, సరే అయితే తాతయ్య గారు ముక్క బ్యాచ్ అయ్యుంటారులే అని చెప్పి నాన్ వెజ్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అని అడిగాను. అతను చాలా మంచి చిరునవ్వుతో ఆన్సర్ ఇచ్చారు. మీది మొత్తం 1000 అయ్యింది, ఒక లివర్ ఎక్స్ట్రా అనకుండా చికెన్ బోటి తలకూర అన్నారు. ఓకే తలకూర ఇవ్వండి అన్నాను. తలకూర మీద ఉన్న ప్లేట్ ఓపెన్ చేయంగానే గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వచ్చిందండి. మనం తినకపోయినా స్మెల్ని ఆస్వాదించవచ్చు కదా, అది బాగుంటుంది అని అనిపించింది. చాలా బాగా చేశారు వాళ్ళు అని అనిపించింది నాకు. వాటర్ బాటిల్ కూడా అడిగాను, చిన్నది ఉందని చెప్పారు. అదొక్కటే ఉందన్నారు చిన్నది కూడా. సరే అదొక్కటే ఇవ్వండి, చిన్నదైనా పర్వాలేదని చెప్పి తీసుకు ఓకే అని పేమెంట్ చేసి తీసుకున్నా. తాతగారి దగ్గరికి వేగంగా వెళ్ళాను. వేగంగా అంటే రూల్స్ని అతిక్రమించి కాదండి, కాస్త వేగంగా. తాతయ్య గారిని కొంచెం దూరం నుంచి చూడగానే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. తాతయ్య గారు చాలా మర్యాదస్తుల్లాగా అనిపించారు నాకు. నన్ను చూసి కూర్చున్న చోట నుంచి కొంచెం ముందుకు వచ్చారు. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అన్నాను కదా, వినండి మీకోసం. ఇందాక ఏం కావాలన్నా తాతయ్య? అన్నం వద్దా? అన్నం కూడా తింటావా? స్టార్టింగ్లో తాతయ్య గారు అలా ఎండలో కూర్చుని ఉండడం చూసి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా తాగుతారని అడిగితే తాతయ్య గారు ఇచ్చిన ఆన్సర్ అది. చాలాసేపు నవ్వుకుని తర్వాత తాతయ్య గారికి కొన్ని హెల్త్ టిప్స్ చెప్పాను అనుకోండి. తాతయ్య గారు విన్నారు, ఆచరిస్తారో లేదో మీరే కామెంట్స్లో చెప్పండి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఆల్కహాల్ అలాంటి అలవాట్లు మార్చుకుంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా అని కూడా అన్నారు నాతో. నేను దానికి ఏమీ మాట్లాడలేదు. తాతయ్య గారు అలవాటు పడ్డ ప్రాణం అని అన్నారు కదా, ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే తాతయ్య గారికి మీరేం సజెస్ట్ చేసేవాళ్ళు? నేనైతే చెప్పాను, తగ్గించేయండి తాతయ్య, పూర్తిగా ఎక్కువ రోజులు మనవలతో ఆడుకోవచ్చు అని చెప్పాను నేను. తగ్గలేదు. అయ్యో వణుకుతున్న చేతులు. బాగోదా? ప్రాణం ఎందుకు? ఏమైంది? పిల్లలు ఏం చేస్తారు? మరి చూసుకోరు? ఎక్కడుంటావు? మీది ఎక్కడ? తాతగారు ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో అని అడిగాను. అలా కొన్ని మాటలు ముగిసిన తర్వాత చెప్పాను, మేము ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలంటే ఎక్కడుంటారు, మీ అడ్రస్ ఎక్కడా అని అడిగాను. తాతయ్య గారు అడ్రస్ తాతయ్య గారు ఇంకా పూర్వపు కాలంలోనే ఉన్నారు. ఆ రోజుల్లాగే ఆలోచించారు. ఇంటికి వస్తాను అని అన్నానని, వస్తారా మీరు, పర్లేదా, మేము ఎస్టీ వాళ్ళము అని నాకు అలా చెప్పారనమాట. నాకు మనసులో చాలా బాధ అయిపోయింది. అలా ఏం లేదు తాతయ్య అన్నాను. తాతయ్య గారిని అడిగాను, ఎందుకు అలా అన్నారు, నేను హెల్ప్ చేస్తాను ఇంటికి వస్తాను అని అంటే మీరు ఎందుకు అలా అన్నారు అని అడిగాను. అతని లైఫ్లో జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ నాకు షేర్ చేసుకున్నారు. బాధ అనిపించింది చాలా. ఓకే తాతయ్య గారు వెళ్ళొస్తాను అన్నాను. అతను తన చెయ్యితో నా శిరస్సు పైన చేయి వేసి దీవించారు. సాక్షాత్తు పరమశివుడే దీవించిన అనుభూతి కలిగింది. వీడియో మీకు నచ్చిందా? అయితే కామెంట్లో మీ విలేజ్లో ఎవరైనా చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్, వాళ్ళకి నేను చేసే చిన్న సహాయం కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నేను నా నెంబర్ సెండ్ చేస్తా. వాళ్ళకి చిన్న సహాయం అందుతుంది. మీరు భాగస్తులు కాగలరు నా సబ్స్క్రైబర్ అయ్యి. చిన్న విన్నపము, హైదరాబాద్ లొకేషన్స్ అయితే నాకు చాలా ఈజీ అవుతుంది టైం అడ్జస్ట్ చేసుకోవడానికి. జై హింద్, జై శ్రీరామ్.